హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొల్సిటీ. దిస్ ఈజ్ జ్యోతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్లోకి వచ్చేస్తాము. చాలా గ్యాప్ వచ్చేసింది, సారీ అండి. మొన్న పార్ట్ 1 శ్రీశైలం ట్రిప్ చూసారు కదా, ఇది పార్ట్ 2 అనమాట. అంటే నెక్స్ట్ డే ఆఫ్ శ్రీశైలం ట్రిప్. ఎర్లీ మార్నింగ్ లేచేసాం, ఎందుకంటే మొన్న వీడియోలో నేను చెప్పేసా కదా, సెకండ్ డే మాకు స్పెషల్గా దర్శనం ఉంది, ఎర్లీ మార్నింగే లెగవాలి, వెళ్తున్నాము అని చెప్పేసి. సో అందుకే ఎర్లీ మార్నింగే లేచేసాం ఇక్కడ. అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేచేసి అందరం రెడీ అయ్యాము. స్టార్టింగ్లో చూసారు కదా, మాది ఉన్న స్టే ప్లేస్లో మార్నింగ్ వ్యూ అనమాట. నైట్ కన్నా ఇంకా మార్నింగ్ సూపర్గా ఉంది. అందులో ఎర్లీ మార్నింగ్ కదా, చిన్న చిన్న పక్షుల కోతలు అలాంటివన్నీ చాలా బాగా అనిపించింది. అలాగే ఇంకా మేము చెప్పా కదా, మా వారు మా ఫ్యామిలీ, అలాగే మా వారి ఫ్రెండ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇద్దరము ఎర్లీగా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయినాక చూసారుగా నా ఫస్ట్ వ్యూ, నా గెటప్ ఎలా ఉన్నదో. అలా రెడీ అయిపోయాను శారీ కట్టుకొని. అండ్ తర్వాత ఇలా లిఫ్ట్ దగ్గరికి వచ్చేసి కిందకు వచ్చేసాము. అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే, అందులో డెవోషనల్ ప్లేస్ కదా, మనసు అయితే ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. ఇందుకు దర్శనం ఏంటనేది నేను మీకు ఇంకా చెప్పలేదు కదా. ఇది స్పర్శ దర్శనం అండి. యాక్చువల్గా స్పర్శ దర్శనము డైలీ ఉంటుందంట, ఒక మండే ఎక్సెప్ట్. ఫ్రీ దర్శనంగా మనం విజిట్ చేసుకోవాలి అంటే కనుక మండే నో, ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే అవైలబుల్ ఉంటుంది. మనకి మధ్యాహ్నం 2 నుంచి 4 దాకా అది అవైలబుల్ ఉంటుంది. మేమైతే ఆ ఫ్రీ దర్శనానికి బుక్ చేసుకోలేదు, ఆన్లైన్లోనే మేము ఎర్లీ మార్నింగ్ 7కి ఒక స్లాట్ ఉంటుంది, అలాగే 12కి ఒక స్లాట్ ఉంటుంది, అలాగే మళ్ళీ నైట్ 9కి ఒక స్లాట్ ఉంటుంది అనమాట. మేము ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగే బుక్ చేసుకున్నాము. 6 కల్లా వెళ్ళిపోవాలనుకున్నాము. ఎగ్జాక్ట్ అలా ఇంచుమించు ఆ టైంకే వెళ్ళిపోయాము. 6:15 కల్లా మేము టెంపుల్లో ఉండేటట్టే చూసుకున్నాము. అంటే చెప్పా కదా, 4:30కే లేచేసి ఇంకా రెడీ అయిపోయి స్వామివారి ఎదురు, మనము టెంపుల్ ఎదురు దీపారాధన చేసే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ దీపారాధన అది కంప్లీట్ చేసేసుకొని మేము దర్శనానికి అయితే బయలుదేరాము. ఎర్లీ మార్నింగే అయినా కూడా చాలామంది ఉన్నారు. అమ్మో, ఇంతమంది ఉంటారని నాకే ఫస్ట్ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆల్రెడీ దర్శనం అయిపోయి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఎన్నింటికి స్టార్ట్ అవుద్దో నాకైతే తెలియదు దర్శనం. మేమైతే 6:15 మ్యాక్సిమం ఆ టైంలోనే మేము వెళ్తుంటే ఆల్రెడీ రిటర్న్ వస్తూ ఉన్నారు మాకు. ఓకే, ప్లెజెంట్ఫుల్గా అనిపించింది. ఇక్కడ చూడండి, మాతో నేనే ఫన్నీ చేశాను అనమాట. ఏమండి, ఇద్దరం కలిసి నడుద్దాము అని చెప్పి ఇలాగ నడుస్తూ ఉన్నాము. ఆయనేమో పట్టు పంచలో, నేనేమో శారీలో అలా నడుస్తూ ఉంటే ఏదో సమ్ స్వీట్ మెమొరీ అంతే, ఫన్నీగా. మా వారు అన్నారు, ఉదయం కానీ అప్పుడే స్టార్ట్ చేసావా అంటే, యూట్యూబర్స్కి ఏముంటుందండి, ఏదో మీకు వీడియో చూపించాలనే మాకు తపనగా ఉంటుంది కదా. ఇదే స్వామివారి ఎదురు మనం దీపారాధన చేసుకునే ప్లేస్ అన్నమాట. ఇలా కొంచెం ప్లెయిన్గా ఖాళీగా ఉంటుంది. ఇక్కడ మనము దీపారాధన చేసుకోవడానికి వీలవుతుంది. అంటే స్వామి ఎదురుగా చేసుకున్నంత ఫలితం ఉంటుంది మనకి. యాక్చువల్గా శివుడికి అంటే అభిషేకం, నారాయణమూర్తికి, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరికంటే అలంకారము అని అంటూనే ఉంటారు కదా, అలాగే శివుడికి దీపారాధన కూడా అంతే ముఖ్యము. సో శైవక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దీపారాధన మస్ట్ అండ్ షుడ్ అని ఫాలో అవుతూ ఉంటాం నేనైతే. సో అక్కడైనా దొరుకుతాయి మనకి, దీపారాధన చేసుకోవాలి అంటే. ఒకవేళ మనం మర్చిపోయి వెళ్ళిన అన్నీ అవైలబుల్గా ఉంటాయి అక్కడ షాప్స్లో అయినా. మనకి 1,00,000 ఒత్తులు, 1,00,00,000 ఒత్తులు, అలాగే దాని మీద కర్పూరం అవి పెట్టేసి అన్నీ అవైలబుల్ దొరుకుతాయి. మనం అసలు నో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట. నేనైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయాను. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి, ఒత్తులు అలా అన్నీ నేనే తీసుకెళ్ళిపోయాను. జస్ట్ ఒక ప్రమిదలో అక్కడ నేను అవైలబుల్ ఉంటాయి అని అనుకొని తీసుకెళ్ళలేదు.
అంటే జర్నీలో కదా మట్టివి ఎక్కడ మళ్ళీ బ్రేక్ అయితే మళ్ళీ ఏదో కొంచెం గిలిగా ఉంటుంది, అందుకే నేనేం తీసుకెళ్ళలేదు. సో ఇక్కడ నేను ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గు అది వేసేసుకొని దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. అలాగే మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళైతే ఏం తెచ్చుకోలేదని చెప్పేసి ఇంకా పక్కన షాప్లోకి వెళ్ళేసి వాళ్ళు ఒత్తులు అవి తెచ్చేసుకున్నారు. అయితే దీపారాధనకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే దీపారాధన మనము నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ యూజ్ చేసి వెలిగిస్తూ ఉంటాం కదా. సో నేనేంటంటే ఇంకా నువ్వుల నూనె ఎందుకులే ఆవు నెయ్యే తీసుకెళ్ళాను. ఇలా ఆవు నెయ్యి వేసేసి వెలిగిస్తూ ఉంటుంటే చూసారు కదా, తను కూడా వచ్చింది. ఇంకా నా దగ్గరే ఉంది కదా పసుపు కుంకుమ అదంతా, తను కూడా యూజ్ చేసేసుకుంది అనమాట. యూజ్ చేసేసుకొని అక్కడే ఇంకా వెలిగించేసి ఇద్దరం కలిసి వెలిగించుకుంటున్నాం. ఇలా మేము వెలిగించుకుంటూ ఉంటున్నాము. మేమైతే ఎవరిని బ్రాహ్మణ్ని ఏం పిలవలేదు, కానీ అక్కడే ఉన్న పంతులు గారు వచ్చి అమ్మ మీకు నేను పూజ చేయిస్తాను అని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేసుకొని రెడీగా ఉన్నాం వెలిగిద్దాం అని అనుకునే టైంలో కరెక్ట్గా ఆయన వచ్చారు. ఆగండి అమ్మ వెలిగించొద్దు అని చెప్పేసి ఆయన ఏదో సమ్ ప్రాసెస్ చెప్పారు, పూజ ప్రాసెస్ సంకల్పము అవన్నీ చెప్పారనమాట. చాలా బాగా చేయించారు. సంకల్పము అవన్నీ చెప్పాక ఆ తర్వాత వెలిగించి ఏవో కొన్ని మంత్రాలు అయితే చెప్పారు. నాకైతే పూర్తిగా తెలియదు, కానీ దాని గురించి చెప్పడానికి నాకు అర్థం కావడంలో మళ్ళీ ఏదైనా తప్పు చెప్తే అది బాగోదు, అందుకే నేనేం చెప్పడం లేదు. ఆయన చెప్పి మా చేత పూజ చేయించారు. మినిమం 10 to 15 మినిట్స్ చేయించారు పంతులు గారు కూడా. అయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే మనము ఏదో చేయాలి అని అనుకున్నాం, ఆయనే వచ్చి నిలబడి ఆగండి అమ్మ మేమే చేయిస్తాము అని చెప్పేసి మనకి మంత్రాలతో వెలిగించాడు కదా, మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, చూడండి, నేను మళ్ళీ చెప్తాను. అభిషేకానికి దర్శనానికి లింగం పడేటట్టు శివలింగం ఉంటుంది. అవునా, 10 రూపాయలే 10 రూపాయలే. ఇలా పట్టుకో, మీ వాళ్ళకి ఫోన్ ఇస్తారు, ఇలాగే పట్టుకో, గట్టి పట్టుకో. పూలు అమ్ముతున్నావా ఎప్పటి నుంచి? చూపండి, వ్యాపారం చేస్తున్నట్టు. వెరీ గుడ్. కాకే 10 రూపాయలు 10 రూపాయలని కాకి 10 రూపాయలు 10 రూపాయలని కాకి నేను కొంటావు 10 రూపాయలు 10 రూపాయలని కాకి. అక్కడ నిమిషం ఫోటో కూడా తీస్తున్నా, బాగుంది. వద్దులే ఇంకిచ్చేది. ఇంకా అక్కడ దీపారాధన అది ఫినిష్ చేసుకున్నాక దర్శనానికి బయలుదేరామన్నమాట. ఇంకా అటు నుంచి మనకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట దర్శనంకి వెళ్ళేవే. ఇంకా అక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అవి నేను ఇప్పుడు చూపించినవి శివుడికి చాలా ఇష్టమైన పూలంట. అక్కడ అమ్ముతూ ఉన్నారు. మనకి ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మన కోతి పనులకి ఆయన కూడా నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. అంటే ఆల్రెడీ ఒక 2-3 కొన్నాము, కొనేసి వీడియో తీసుకుంటూ ఉన్నాము. వీడియో తీసుకుంటే ఆగమ్మ ఎందుకు అంత కష్టపడడం, నువ్వే పట్టుకొని వీడియో తీసేసుకో అని చెప్పి ఆయన కూడా నాకు సహకరించాడు అనమాట. అదే చెప్పింది ఇందాక, మన కోతి పనులకి ఒక సహకారం కూడా అన్నట్టు. నాకు అక్కడ భలేగా నవ్వు వచ్చింది, చాలా ఫన్నీగా కూడా అనిపించింది. ఇంకా అలా వీడియో తీసుకుంటూ ఉంటే ఆయన ఇవ్వడము, దాన్ని మావారు వీడియో తీస్తూ చక్కగా సరిపోయావు పూలు అమ్మే దానిలాగా అని చెప్పేసి అన్నారు. విన్నారు కదా మావారు అక్కడ 10 రూపాయలు 10 రూపాయలు అని అమ్ము, బాగుంది, బాగా సెట్ అయ్యావు అని చెప్పి ఫన్నీగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. ఇంకా ఆ విధంగా అక్కడి నుంచి మేము ఇంకా టికెట్ కౌంటర్ ఇంకా దర్శనం 2 అక్కడే. ఆల్రెడీ మేము ఆన్లైన్ చేంజ్ చేసుకున్నాం కదా, సో ఆ టికెట్స్తో మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా సెల్స్ కౌంటర్స్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మ్యాక్సిమం 1 అవర్ దాకా అక్కడే ఉంచారు. 7:45 అలా రిలీజ్ చేశారు మమ్మల్ని రూమ్లో ఉంచేసి. లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి ఫస్ట్ టైం ఆ మెమొరీ, ఆ టచింగ్ చెప్తే నమ్మరు, సిల్లీగా అనిపించవచ్చు. అలా గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే కళ్ళమ్మటి నీళ్ళు ఎంతలా వచ్చేసింది అంటే నాకు
అంతలా వచ్చేసినవి. ఎందుకో నాకు తెలీదు. చాలా వచ్చేసినవి. చాలా బాగా ఏడ్చేసాను అనుకోండి. ఏమో అదొక గూస్ బంప్స్ వచ్చేసింది లోపలికి వెళ్ళగానే. ఇంకా టచ్ చేసి స్వామిని తాకడము నిజంగా అదొక మెమొరబుల్ అండి. మ్యాక్సిమం ఎవరైనా వీలైతే ఈ దర్శనం మటుకు అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే అసలు చెప్పలేము, అది మాటల్లో వర్ణించలేము ఆ స్పర్శ దర్శనాన్ని. ఫస్ట్ టైం దాదాపు నేను 9 ఇయర్స్ నుంచి కంటిన్యూషన్గా వెళ్తూనే ఉన్నాం ఎవ్రీ ఇయర్. బట్ కానీ ఈ దర్శనం మటుకు ఈ ఇయర్ చేసుకున్నాము. అది కూడా దేవుడు ఆజ్ఞ అనుకునే ఫీల్ అవుతున్నాను నేను కూడా. పైగా ముందు మేము అనుకున్నాం ఫ్రీ దర్శనంకి వెళ్దాం అనుకొని కూడా ఆన్లైన్ చేయించుకున్నాం. ముందుడే దర్శనం నుంచి వచ్చాక అప్పటికప్పుడు ఆన్లైన్ చేయించుకొని మేము ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్ళాం. అది వెళ్ళాలనే థాట్ కూడా మాకైతే లేదు అసలు. మ్యాక్సిమం వీలైతే ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్దాం అనుకున్నాంలే, కానీ ఇంకా ఎంతవరకు అవైలబిలిటీ ఉంటుందో అని అన్నారు టికెట్ కౌంటర్లో మేము డీటెయిల్స్ కనుక్కుంటే. సో అందుకని మేము ఇంకా అప్పటికప్పుడు ఆన్లైన్ చేయించుకున్నాం కన్ఫర్మ్ టికెట్ చేసుకోవడం కోసము. ఇది మటుకు ఇన్ని సంవత్సరాలలో నాకైతే ది బెస్ట్ అంటే ది బెస్ట్ మూమెంట్ అనిపించింది. స్వామిని తాకడము అసలు అక్కడ ఇంకా చెప్పలేంలేండి, ఎందుకు అవి మాటల్లో వర్ణించలేనిది. ఎవరైనా వీలైతే మటు తప్పకుండా. అండ్ మండే రోజైతే అవైలబుల్ ఉండదండి. ట్యూస్డే, వెన్స్డే అండ్ ఫ్రైడే రోజే మనకి, వీకెండ్స్లో కూడా అవైలబుల్ ఉండదు. ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకొని ఖచ్చితంగా మీరు బుక్ చేసుకొని ఈ దర్శనాన్ని మటుకు మీరు కూడా అనుభూతి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. ఇంకా స్వామి దర్శనము అయిపోయినాక మనం అమ్మవారి దర్శనంకి వెళ్ళే కన్నా ముందే పక్క సైడ్లో మనకి చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నవి. ఇంకా అవి కూడా విజిట్ చేసేసాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం కాదు, హోమశాల ఉన్నది, అలాగే పెద్ద సర్పం ఉన్న ప్రతిమ ఉన్నది. నాకైతే అది చాలా బాగా అనిపించింది అన్నమాట. అలాగే వృద్ధ మల్లికార్జున స్వామి అని చాలా సంవత్సరాల క్రితం ఉన్న రావి చెట్టు, జువ్వ చెట్టు, మేడి చెట్టు కలిపి ఉన్న చెట్టు ఉన్నది. చాలా సంవత్సరాల క్రితం దంట అది వాళ్ళు ఇంకా సమ్ టెంపుల్స్ కూడా ఉన్నవి. అవన్నీ కూడా నేను చూసి దర్శనం చేసేసుకొని ఇంకా తర్వాత మనము అమ్మవారి దర్శనం చేసేసుకొని వచ్చేసాము. జనం కూడా ఫ్లోట్ ఎక్కువ లేదు కదా. ఈసారి దర్శనాలు అన్నీ బాగా జరిగింది. ఈసారి ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది, మెమొరబుల్గా అండ్ హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా మేము ఆ దర్శనం కంప్లీట్ అయిపోయి మా రూమ్స్ దగ్గరికి వచ్చేసి అక్కడే టిఫిన్స్ అవి కంప్లీట్ చేసేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని 11 ఆ టైం చూసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఎందుకంటే ఏమన్నా సైట్ సీయింగ్ చూసుకుందాం అన్న ప్లాన్లో ఉన్నాము, అందుకే బయటకు వచ్చేసాము. ఇంకా అక్కడ బయటకు వచ్చేసాక మేము రోప్వే దగ్గరికి వెళ్ళామన్నమాట. రోప్వే దగ్గర ఉంటుంది కదా మనకి రోప్వే, అండ్ కిందకి వెళ్తే బోటింగ్ ఉంటుంది. అండ్ అక్క మహాదేవి కేవ్స్ చూద్దామని మాకు అనిపించింది. మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ వాళ్ళేమో రోప్వే బోటింగ్ చూసుకున్నారు వాళ్ళు. మేము అక్క మహాదేవి కేవ్స్ వెళ్దామనే ప్లాన్లో ఉండి డీటెయిల్స్ కనుక్కుంటే అక్కడ ఇంకా కనీసం 10 మెంబర్స్ అయితేనే బుక్ చేస్తామన్నారు. సో మేము ఇంకా డ్రాప్ అయ్యామన్నమాట. అంటే వాళ్ళని రోప్ రైడ్కి వెళ్ళేదేమని వాళ్ళకి టికెట్స్ బుక్ చేసేసాము. అండ్ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు రోప్ రైడ్కి, బోటింగ్కి వాళ్ళు రెడీ అయిపోయారు. మేము ఇక్కడే ఉండి ఒక 10 మెంబర్స్ అయితే అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళాలని గట్టిగా ఉన్నారనమాట మా వారు. ఈసారి చూడాలి అని చెప్పి వెళ్ళామా లేదనేది ముందు వీడియోలో చెప్తాను, మేము చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ రీసెంట్గానే వరదలు అవి వచ్చినాయి కాబట్టి మనకి రివర్లో ఫ్లోట్ చాలా వాటర్ ఉన్నవి, చాలా నిండుగా అనిపించింది అనమాట. ఒక మిస్సింగ్ ఏంటంటే ఆ గేట్స్ కూడా ఓపెన్ అయితే ఆ విజిటింగ్ కూడా చూసేవాళ్ళమేమో అని ఒక్క ఫీలింగ్, జస్ట్ అంతే. అయితే వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి, చాలా వాటర్ ఉన్నాయి అనమాట. ఇవ్వండి మాతో వచ్చిన వాళ్ళు, మా ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళైతే రోప్ రైడ్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మేము కూడా వెయిట్ చేసాము. దాదాపు వాళ్ళు కిందకి వెళ్ళి వచ్చేదాకా 1 అవర్ దాకా వెయిట్ చేసాం. బట్
అప్పటిదాకా వెయిట్ చేసినా కూడా ఒక 5 to 6 మెంబర్స్ అయ్యారు, కానీ 10 మెంబర్స్ అవ్వలేదు. సో ఈ విధంగా మేమైతే అక్క మహాదేవ్స్ కేవ్స్ అయితే ఈసారి విజిట్ చేయలేదు. బట్ గాడ్ గ్రేస్ నెక్స్ట్ టైం విజిట్ చేయాలని గట్టిగా అనుకుంటున్నాను. అలాగే ఇష్టకామేశ్వరి కూడా విజిట్ చేద్దాం అనుకున్నాము, అది కూడా డ్రాప్ అయిపోయాము. ఎందుకు అంటే మేము వెళ్ళిన రోజు కొంచెము రెయిన్ ఉంది, కొంచెం రెయిన్ బ్రిజ్లింగ్ ఉన్నా కూడా నో ఎలో అంట. అందుకని చెప్పేసి మేము అది కూడా చూడలేకపోయాము. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇక్కడ రోప్వే టికెట్స్ ఇచ్చే దగ్గర వ్యూ ఎలా ఉన్నదో. ఇంకా వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు వెళ్ళాక 1 hour దాకా వెయిట్ చేస్తూనే ఉన్నాము. అంటే మెయిన్ మాకు ఏమన్నా టికెట్స్ దొరుకుతాయేమో అనే ఆత్రంతోనే చూస్తూ ఉన్నాము, బట్ దొరకలేదు అవైతే. ఇక్కడ చూస్తున్నారు కదా ఫన్ థ్రిల్ అని చెప్పేసి దాని బయట ఒకటి పెట్టారు, అది కూడా చూద్దాం అనుకున్నాము. ఇంకా వాళ్ళు కూడా బోటింగ్ అది కంప్లీట్ చేసుకొని వచ్చాక కలిసి అది కూడా ఎంజాయ్ చేసేసామన్నమాట. ఇలా వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చాక మేము కూడా ఆ ఫన్ థ్రిల్ని ఎంజాయ్ చేయడానికి లేడీస్ ఇద్దరమే వెళ్ళాము. చాలా బాగుందండి ఫన్ థ్రిల్. దీనిలో 3 types ఆఫ్ ఉంటుంది. ఏంటిదంటే ఒకటి అడ్వెంచర్ అండ్ అలాగే ఒకటి డైనోసార్ ఫైట్, అలాగే ఇంకోటి హర్రర్. ఈ 3 ఉంటాయి అన్నమాట. అయితే హర్రరే నేను చూస్ చేసుకున్నా, కానీ మా వారు నువ్వు హర్రర్ చూడలేవు అని చెప్పేసి అడ్వెంచర్ని ఓకే చేశారు. చాలా ఫన్నీగా ఉందండి. అంటే హైదరాబాద్ మనం వండర్లా అలాంటి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తాం కదా. ఇది ఎలా ఉందంటే నువ్వు నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం గారు రైడ్ చేస్తారు చూడండి, సేమ్ అదే ఫీలింగ్. మనము ఆ చైర్స్లో ఉండి చూస్తామన్నమాట. ఇది 5Dలో ఉంటుంది. మనం కూర్చున్న దగ్గరే మూవింగ్ వాటర్ ప్రిజిలింగ్ అవుతూ ఉంటాయి. మినిమం ఒక 20 minutes ఉంది ఈ షో అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశాను, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఫస్ట్ టైం ఇలాంటిది నేను ఎంజాయ్ చేయడము. అందువలన ఏమో చాలామంది ఆల్రెడీ చూసే ఉంటారులే, కానీ నేనైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైట్ అయ్యాను అంతే. ఇంకా ఆ తర్వాత మనం ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ మసాలా తీసుకోకుండా ఉంటే, ముంత మసాలా, ఇంకా మనకి ట్రిప్ ఎలా కంప్లీట్ అయినట్టు ఉంటుంది. అలాగే తిరుపతిలో కానీ మనం శ్రీశైలంలో కానీ ఎక్కడైనా సరే. సో ఇంకా అలా బయటకు వచ్చేసి దాని గురించి మాట్లాడుకుంటూ అలా ఇక్కడ ఈ ముంద మసాలా తీసుకొని చిల్ అవుతూ ఉన్నాము. ఎక్కడైనా సరే ఉంటుంటుంది కదా, ఎంత వద్దనుకున్నా కానీ దాని మీదకి లాగుతూ ఉంటుంది. సరే తీసేసుకున్నాము, అలాగే ఎంజాయ్ చేస్తూ ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏముంటుంది, రిటర్న్ టు అన్నట్టు మర్చిపోయాను. ఇక్కడ షాపింగ్ కూడా కొంచెం చేశానండి.
నేనైతే కొంచెం తక్కువే చేశాను అనుకోండి. నా ఫ్రెండ్ వాళ్ళే ఎక్కువ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలు కాబట్టి ఇంకా అది సహజంగా తీసేసుకోవాలి. మనమంతా విండో షాపింగ్ అన్నట్టే చేసాంలేండి. నేనైతే ఏమీ తీసుకోలేదు. ఒక బ్రాస్ ఐటమ్ ఒక్కటి తీసుకున్నాను తప్ప నేనైతే ఏం తీసుకోలేదు. తన పిల్లలకి కొంచెం హెయిర్ బ్యాండ్స్ అలాంటివి తీసుకుంది. మనమంతా విండో షాపింగేలేండి. అంతే. బాయ్ కిడ్స్ ఉన్న మదర్స్ ఏం చేస్తాం చెప్పండి. అక్కడ ఏముంటాయి టాయ్స్ కూడా ఆడే ఏజ్ దాటారు కొంచెం మా పిల్లలు. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ ఏం చూపించడం లేదు వాళ్ళు కూడా. ఎందుకు అని చెప్పేసి నేనైతే ఏం షాపింగ్ చేయలేదు. అవి ఉన్నాయా ఈ టైప్? తను చేస్తుంటే మటుకు సెలెక్ట్ చేసేసాను. ఇది తను బాగుంటుంది ఇద్దరం కాసేపు అలా షాపింగ్ చేసేసాను. ఇంకా అలా షాపింగ్ చేసేసి అక్కడ కూడా కలెక్షన్ బాగున్నాయండి. చిన్న పిల్లలకి గొలుసులు అలాంటివి బాగున్నాయి. నాకు కూడా బాగా నచ్చింది. ఓకే, ఈ విధంగా మా ట్రిప్పునైతే శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబ అమ్మవార్ల ఆశీస్సులతో అలా కంప్లీట్ చేసుకున్నాము. చాలా మనసు ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది. ఈ వీడియోలో కొంచెం అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ కామెంట్ వల్లే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ నియర్ బై వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసేసి నాకు మీ నుంచి కొంచెం సహకారం అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.